మా ఇంట్లో పనస పండు పండింది. ఇది హార్వెస్టింగ్ చేస్తాను. చూడండి పనస పండు కాయలు చూసారు ఎలా కాసాయో. ఇది ఇంకా పచ్చిగా ఉంది. ఈ కూరకు పనిచేస్తుంది. ఇది ఫస్ట్ కాయ పండిపోయిన కాయ కోస్తాం చూడండి. ఇది బరువుగా ఉంటుంది, గట్టిగా పట్టుకోవాలి మనం. చూడండి కాయ వచ్చింది. గట్టి గట్ట పెట్టుకుందాం మనం. పాలు కారుతుంది, జాగ్రత్తగా అది కారకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూడండి, గుల్లగా ఉంది చూడండి. పండిన కాయ రేపు కోసుకోవచ్చు మనది. నెక్స్ట్ పచ్చికాయ కూడా ఒకటి కోస్తాం కూరకి. చూడండి ఇది పచ్చిగా ఉంది, ఇప్పుడే కోసేసుకోవాలి. కొంచెం పెద్ద కాయ ఇలా తిప్పినా వచ్చేస్తుంది. ఇది ఇదిగోండి పచ్చికాయ, ఇది కూడా కోసాను. ఇది పండుతుంది, తర్వాత కోద్దాం. ఇది పండుతున్న తర్వాత కోద్దాం. ప్రస్తుతానికి ఇది కూడా పచ్చిగానే ఉంది. ఇంకైనా కూరకాయ ఇటేది కూరకాయ రేపు కోసుకొచ్చి రేపు పోయి కొత్తగా అది ఇది కోసి కొట్టియాలి పట్టు. అలా కాదు తోటి. ఓకే, హాయ్, హలో. ఇదిగోండి కాయ, ఈ కూరకాయ, ఇది కూర బాగుంటుంది. థ్యాంక్ యూ.